వచ్చే ఎన్నికల్లో పోటీకి విజయనగరం జిల్లా నేతలు తమ వారసులను ప్రోత్సహిస్తున్నారు. రాజకీయాల్లో తమ వారికి ఓనమాలు నేర్పించిన ఆ నాయకులు ఇప్పుడు తర్ఫీదిస్తున్నారు. వారిలో ఒకరు వైసీపీ మాజీ మంత్రి కాగా మరొకరు టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో ఇద్దరు ప్రత్యర్థులై రాజకీయాల్లో తలపండిన ఆ నేతలు ఇప్పుడు తమ వారికి రాజకీయ రణతంత్రం నేర్పిస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏ నియోజకవర్గం? వారసుల రాజకీయాలు ఎలా మొదలయ్యాయి? వారు తమ స్థానాల్లోకి వస్తే మరి ఆ సీనియర్లు విశ్రాంతి తీసుకుంటారా, లేక పార్లమెంట్లో పెద్దల సభకు వెళ్ళాలి అన్న ప్లాన్లో ఉన్నారా? ఇలాంటి ఆసక్తికర అంశాలను ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. విజయనగరం జిల్లాలో కుటుంబ రాజకీయాలు బలంగా పాతుకుపోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు తమ వారసులను రంగంలోకి దింపుతున్నారు. కొందరు నేతలు తమ పుత్రులు, పుత్రికలకు శిక్షణ ఇస్తున్నారు. 2029 ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. జనంలో ఉండేలా చూస్తున్నారు. టీడీపీలో కిమిడి కళా వెంకట్రావు, వైసీపీలో బొత్స సత్యనారాయణ తలపండిన నేతలు. తూర్పు కాపు నేత కళా వెంకట్రావు నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు పార్టీతో పాటు ప్రభుత్వంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాంగ్రెస్, వైసీపీలో కీలక పదవులను నిర్వహించిన అనుభవం ఉంది. చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో చీపురుపల్లి వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. కిమిడి, బొత్స ఇప్పుడు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం, పైగా పొలిటికల్ ప్రత్యర్థులు. కిమిడి కళా వెంకట్రావు కుటుంబానికి చీపురుపల్లి నియోజకవర్గ రాజకీయాలతో ముందు నుంచి అనుబంధం ఉంది. ఈ నేత మరదలు, మాజీ మంత్రి కిమిడి మృణాలిని ఇక్కడే రాజకీయం చేశారు. ఈ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కళా వెంకట్రావు అడుగులు వేస్తున్నారు. తన కుమారుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడును ప్రజలకు పరిచయం చేస్తున్నారు. తండ్రికి తగిన తనయుడిగా చీపురుపల్లి స్థానం రాజకీయాలను చక్కబెడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం, మంత్రి నారా లోకేష్తో ఉన్న స్నేహంతో 2029 సాధారణ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కిమిడి రామ్ మల్లిక్ నాయుడును పోటీ చేయించేందుకు కళా వెంకట్రావు రాజకీయ కసరత్తు ప్రారంభించారు. పరామర్శలు మొదలు పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు రామ్ మల్లిక్ నాయుడు. రాజకీయ సమీకరణాల్లో తలపండిన నేతగా గుర్తింపు పొందిన కళా వెంకట్రావు కొడుకుని తనంతటి వాడిగా తీర్చిదిద్దేందుకు తర్పీదునిస్తున్నారు. జనంతో మమేకం కావడం, వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా తన వారసుల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారు. కొడుకు డాక్టర్ బొత్స సందీప్ను వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేయించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో ఈ స్థానంలో తండ్రి బొత్సతో కలిసి ప్రచారం చేశారు. కానీ ఓటమి తర్వాత స్తబ్దత నెలకొంది. కానీ టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నియోజకవర్గంపై పట్టు బిగిస్తున్న సమయంలో తమ రాజకీయ ఉనికిని చాటుకునేందుకు బొత్స కుటుంబం పావులు కదుపుతోంది. గరివిడి మండలంలో తన కుమార్తె డాక్టర్ బొత్స అనూష్కు ఓటు నమోదు చేయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ జడ్పీటీసీగా పోటీ చేయించేందుకు పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బొత్స సందీప్ చీపురుపల్లిలో పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఈ దశలోనే బొత్స సత్యనారాయణ ప్రతినిధిగా కుమార్తె అనూష నియోజకవర్గంలోని వైసీపీ రాజకీయాలు చక్కబెడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ మధ్య బొత్స ఏ కార్యక్రమానికి వెళ్ళినా కొడుకు సందీప్, కూతురు అనూషను వెంట తీసుకువెళ్లడం చీపురుపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లిలో కిమిడి, బొత్స వారసులు పక్కాగా తలపడతారని వినిపిస్తోంది. బొత్స రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు కూడా ఇదే యోచన చేస్తున్నారు. వీరితో పాటు ఇద్దరి వారసుల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.